ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ నిర్ణయం 2వ భాగం. వాలెట్ తీసి తన ఐడి కార్డు ఇచ్చాడు. దీని ఫోటో తీసి మీ వాళ్ళకి పంపించండి. నేను లెక్చరర్, కావాలంటే కాలేజీకి ఫోన్ చేసి నేను చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవచ్చు అంటూ కార్డు చేతిలో పెట్టాడు. మనస్వి కార్డు తీసుకుంది. ఆ కార్డు ఫోటో పక్కన ఉన్న డీటెయిల్స్ చూసింది. ముందు వెనక ఆలోచించకుండా ఎవరిని నమ్మలేం కదా శశిధర్ గారు అంటూ ఫోటో తీసుకుని కార్డు తిరిగి ఇచ్చేసింది. జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. బయటకు వచ్చిన తరువాత ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. మీకు నా మీద నమ్మకం కలిగితే రండి, లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. మీ పర్సనల్ ఐడెంటిటీ కూడా ఇచ్చారు కదా. ఇంత నిజాయితీగా మీరున్నప్పుడు నేను ఇంక మిమ్మల్ని అనుమానించడం కరెక్ట్ కాదు. కాకపోతే ఒక చిన్న డౌట్, ట్రైన్ వెళ్ళిపోతే మీకే కష్టం. ఆ అపరిచిత వ్యక్తితో కలిసి వెళ్ళాలంటే మనస్వి మనసు అంగీకరించట్లేదు. ఏదో తెలియని భయం. ఏంటండి, ఇప్పుడే నన్ను నమ్ముతున్నాను అన్నారు కదా, మరేంటి ఆలోచిస్తున్నారు? మనస్వి చుట్టూ చూసింది. అప్పటికే స్టేషన్ అంతా ఖాళీ అయిపోయింది. తనకి ఉన్న ఒకే ఒక్క దారి తనకు ఎదురుగా ఉన్న ఆ అబ్బాయే. సరే, నేను వెళ్తాను, ఒక్క నిమిషం నేను వస్తానండి మీతో అంటూ ఇద్దరూ కలిసి బైక్ దగ్గరకు వెళ్ళారు. ఇక్కడ నెట్ సిగ్నల్ వస్తుందా అంది ఫొటోస్ చిత్రకి పంపించడానికి ప్రయత్నిస్తూ. కొంచెం దూరం వెళ్ళాలి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఓ అవునా, కూర్చోండి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ముందు ఆ స్టేషన్ దాటి వెళ్తే మనుషులన్నా కనిపిస్తారు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇక్కడ ఉండటం కంటే వెళ్ళటమే బెటర్ అనుకుని బైక్ మీద కూర్చుంది. స్టేషన్లో ఆగే టైంకి ఇద్దరు బైక్ దిగి లోపలికి వచ్చారు. మీరు ట్రైన్ దగ్గర నుంచోండి, నేను టికెట్ తీసుకొస్తాను అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళి టికెట్ తీసుకొచ్చి మనస్వి చేతిలో పెట్టాడు. చాలా చాలా థ్యాంక్స్ శశిధర్ గారు. ముందు మీరు ట్రైన్ ఎక్కి ఏదో ఒక సీట్ చూసుకుని కూర్చోండి. రిజర్వేషన్ కాదు కదా, సీటు దొరకదు, మళ్ళీ జర్నీలో ఇబ్బంది పడతారు అనటంతో మనస్వి వెళ్ళి ఒక సీట్లో కూర్చుంది. శశిధర్ కోసం బయటకు చూసింది కానీ అతను ఎక్కడా కనిపించలేదు. ఎక్కించడంతో తన పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోయినట్టున్నాడు. హలో అని వినిపించడంతో పక్కకి, శశిధర్ గారు మీరు వెళ్ళిపోయారనుకున్నాను. మీరు ఇందాక స్నాక్స్ కోసమే దిగి ట్రైన్ మిస్ అయ్యారని చెప్పారు కదా, అందుకే అవి కొనుక్కుని వచ్చాను అంటూ చిప్స్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్స్తో పాటు ఒక వాటర్ బాటిల్ ఉన్న కవర్ను మనస్వి చేతిలో పెట్టాడు. అయ్యో మీకెందుకు ఇంత శ్రమ, నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించడమే చాలా పెద్ద విషయం అంది ఇబ్బందిగా. పర్లేదండి, నేను వెళ్తాను, ట్రైన్ కదులుతుంది. నేను మిమ్మల్ని నమ్మలేదు కానీ మీరు మీ మీద నాకు నమ్మకం కలిగించి మరీ హెల్ప్ చేశారు. కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అని శశిధర్ ట్రైన్ దిగిపోయాడు. ఏంటో ఈ ట్విస్ట్, సర్లే ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అంటూ నిట్టూర్చింది మనస్వి. ఏయ్ చిత్ర అంటూ భుజం మీద మనస్వి తట్టడంతో వెనక్కి చూసింది. అమ్మయ్య వచ్చేసావా, త్వరగా పద, అదే లాస్ట్ బస్సు కదులుతుంది, త్వరగా ఎక్కు అంటూ చిత్ర హడావిడి పెట్టడంతో మనస్వి బస్ ఎక్కింది. బస్ కాలేజీ దగ్గర ఆగటంతో ఇద్దరు దిగి హాస్టల్లోకి వెళ్ళారు. అవును మను, నువ్వు ఎవరిదో ఐడెంటిటీ కార్డు, వాడి ఫోటో నాకు సెండ్ చేసి జాగ్రత్తగా ఉంచు అని మెసేజ్ పెట్టావు. ఇక డిలీట్ చేసేయి, ఇప్పుడు అవసరం లేదు. డిలీట్ చేస్తానులే కానీ ఎవరిది అది, నాకెందుకు పంపించావు? నాకు ఒక అబ్బాయి హెల్ప్ చేశాడు, సేఫ్టీ కోసం ఆ అబ్బాయి ఐడి ఫోటో నీకు పంపించాను, అంతేనా, ఇంకేం లేదా అంది చిత్ర నవ్వుతూ. ఇంకేముంటుంది, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. ఆ అబ్బాయికి నా పేరు కూడా నేను చెప్పలేదు. అయ్యో ఎంత పని చేసావే, తన పని పక్కన పెట్టి మరీ నీకు హెల్ప్ చేశాడంటే సంథింగ్ అంటూ నవ్వింది మనస్వి ఆట పట్టించినట్టు. ఇక ఆపుతావా? సంథింగ్ అట, తప్పేంటి మను? మరి నువ్వు విచిత్రంగా నాతో లవ్ గురించి మాట్లాడటం లేదా? నీకు చెప్పాను కదే, ఎంత గొప్పవాడైనా సరే నన్ను అంత ఈజీగా లైన్లో పడేయలేడు అని. అంత స్ట్రాంగ్గా ఉంటాను నేను. నిజంగా నేను భార్యగా దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. బుద్ధి తక్కువై నీతో లవ్ గురించి మాట్లాడాను. ఇంకొకసారి అలా నీ బుద్ధి తక్కువ చేసుకోకు డియర్ అంటూ చిత్ర వైపు చూసి నవ్వింది మనసు. సరైన వాడు దొరికితే నువ్వు సెట్ అయిపోతావులే, అంతవరకు ఇలా ఎగిరెగిరి పడు, అప్పుడు చూసుకుందాంలే. కానీ ఇప్పుడు ఈ వేస్ట్ డిస్కషన్ పక్కన పెట్టి పనికొచ్చేది ఏదైనా ఉంటే చెప్పు. పనికొచ్చేది అంటే గుర్తొచ్చింది, రేపు క్యాంపస్ సెలక్షన్ ఉందట, ధరణి చెప్పింది. ఇన్ క్యాంపసా? కాదే, ఆఫ్ క్యాంపస్ అట. ఈ ఇయర్ అన్నీ ఆఫ్ క్యాంపస్లే అనుకుంటా నిట్టూర్చింది మనస్వి. మన బ్యాచ్ బ్యాడ్ లక్ మరి. సరే, జాబ్ గురించి ఏమైనా తెలుసా? అదంతా నాకు తెలియదు మను. శాలరీ మాత్రం 3 lakh ఫర్ యానం అంట. వాట్, జస్ట్ 25,000 ఫర్ మంతా? ఏదో ఒకటి మనం రిలీవ్ అయ్యేసరికి ఏదో ఒక జాబ్ ఆఫర్ మన చేతిలో ఉంటే చాలా. ఆపవే, ఏదో ఒక జాబ్ అట, కాలేజీలో టాప్ 10లో ఉన్నాం, అలాంటిది ఇంత చిన్న పోస్ట్కి ఎగబడతామా?
మరేం చేస్తాం, మన టైం బాగోలేక చిన్నది పెద్దది అని వచ్చిన ఆఫర్స్ని ఇప్పుడు మనం దూరంగా నెట్టేస్తే తర్వాత ఆఫర్స్ వస్తాయో రావు. ఎందుకు రావు చిత్ర? ఇలాంటి చిన్న జాబ్స్ వెనక పరిగెత్తడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవటమే అవుతుంది. రెజ్యూమ్ నెట్లో అప్లోడ్ చేస్తే చాలు, ఎక్కడ ఏ ఆఫర్ ఉన్నా మనకి నోటిఫికేషన్ వస్తుంది. మనకి నచ్చిన శాలరీ ఉన్న జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నువ్వు చెప్పింది నిజమే మను. కాకపోతే దీనికి అటెండ్ అవ్వటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు కదా. ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకొకసారి ధైర్యంగా ఉంటుంది. అందుకే నేను అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. నీ కర్మ, ఎంత చెప్పినా వినకపోతే నీ ఇష్టం, నేను మాత్రం రాను ఖచ్చితంగా చెప్పేసింది మనస్వి. మార్నింగ్ కాలేజ్ బస్సులో క్యాంపస్ సెలక్షన్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ వెళ్ళిపోవడంతో క్లాసెస్ క్యాన్సిల్ చేశారు. మిగిలిన కొద్ది స్టూడెంట్స్ కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. హాస్టల్లో ఒక్కతే ఉండటం విసుగొచ్చిన మనస్వి కాసేపు లైబ్రరీలో టైంపాస్ చేయాలని వెళ్ళింది. హాయ్ మనస్వి అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది మనస్వి. సంతోష్, నువ్వేంటి ఇక్కడ? ఏం లైబ్రరీకి మాలాంటి వాళ్ళు రాకూడదా అన్నాడు సంతోష్ నవ్వుతూ. నా ఉద్దేశం అది కాదు. ఈరోజు ఏదో క్యాంపస్ సెలక్షన్ ఉందని అందరూ వేరే కాలేజీకి వెళ్ళారు కదా. నేను ఆన్లైన్లో ఒక జాబ్కి అప్లై చేశాను. రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. 2 డేస్లో ఇంటర్వ్యూ ఉంది. దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. ఓహ్ అవునా, కంగ్రాట్స్ సంతోష్. ఇంతకీ జాబ్ గురించి చెప్పలేదు, శాలరీ ఎంత? ఇదంతా ఇంటర్వ్యూలో మన పర్ఫార్మెన్స్ బట్టి డిసైడ్ చేస్తారంట. 30,000 నుంచి 40,000 వరకు ఉండొచ్చని చెప్పారు. ఓహ్ రియల్లీ గుడ్ సంతోష్. కాలేజీ వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోకుండా నువ్వే జాబ్ చూసుకున్నావు అంది మనస్వి నవ్వుతూ. మన కెరియర్ మన రెస్పాన్సిబిలిటీ కదా. సరే కానీ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా? క్యాంటీన్కి వెళ్దామా? ఎందుకు? పార్టీ ఇస్తాను. నాకెందుకు? భలే దానివే, పార్టీ ఇస్తానంటే ఎందుకని అడిగేవాళ్ళు కూడా ఉంటారా? అంటే నేను పార్టీ అడగలేదు కదా. ఇంకా చెప్పాలంటే పార్టీలు చేసుకునేంత క్లోజ్నెస్ మన మధ్య లేదు కదా. అవును, కాకపోతే నేను నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దేని గురించి? ఇది లైబ్రరీ, మనం ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడటం బాగోదేమో కదా. నేను బయట వెయిట్ చేస్తాను, నీ వర్క్ ఫినిష్ చేసుకుని రా అంటూ వెళ్ళిపోయాడు సంతోష్. అసలు సంతోష్ ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నాడు? ఇప్పుడు తనతో క్యాంటీన్కి వెళ్ళటం కరెక్టేనా ఆలోచిస్తూనే తనకి కావాల్సిన బుక్స్ తీసుకుని బయటకు వచ్చింది మనస్వి. త్వరగానే వచ్చేసావు, ఆ బుక్స్ ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను. పర్లేదు సంతోష్, నువ్వేదో మాట్లాడాలన్నావు, అదేంటో త్వరగా చెప్పు. అరే ఏంటి అంత తొందర? ఇక్కడ కారిడార్లో నుంచుని మాట్లాడటం ఏం బాగుంటుంది? జస్ట్ అలా ఐస్ క్రీమ్ తిని వచ్చేద్దాం. సారీ సంతోష్, నేను ఇప్పుడు రాలేను. ఎందుకని? చూడు సంతోష్, మన క్లాస్మేట్స్ ఎవరూ లేనప్పుడు మన ఇద్దరం ఇలా కాలేజీ క్యాంపస్లో టైంపాస్ చేయడం ఎవరైనా చూస్తే మన మీద గాసిప్స్ రావచ్చు. అలా ఎందుకు అనుకుంటావు మనస్వి? మనమేమీ కాలేజీ క్యాంపస్ దాటి బయటికి వెళ్ళలేదు కదా. మన క్లాస్మేట్స్ మాత్రమే లేరు, కానీ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు కదా. సరదాగా మనం కూర్చుని మాట్లాడుకుంటే ఎందుకు తప్పు పడతారు? సంతోష్ మనస్వితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, మనస్వి ఎలా రియాక్ట్ అవుతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.